హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం సందర్భంగా అరుణాచలేశ్వర ఆలయంలో జరిగిన మహాద్భుతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ మహాద్భుతం గురించి తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వివరాల్లోకి వెళితే అరుణాచలంలో తిరుకార్తిగై ఉత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఏటా అన్నమలైకి భక్తిని చాటుకున్నారు, స్వామి దర్శనం చేసుకున్నారు. 6వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు స్వామి గుడి దగ్గర భరణి దీపం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు 2668 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు. తిరువాన్నమలై పర్వతమే శివునిగా దర్శనమిస్తుంది. తిరువాన్నమలై అరుణాచలేశ్వర్ ఆలయం శివుని పంచభూతాల మధ్య అగ్నిక్షేత్రంగా పూజించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పటికీ తిరుకార్తికై దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కార్తీక దీపోత్సవం సందర్భంగా డిసెంబర్ 6వ తేదీన మహాదీపం వెలిగిస్తారు. ఈ సందర్భంగా తిరువాన్నమలై అరుణాచలేశ్వర ఆలయంలో 24న దుర్గా అమ్మ ఉత్సవం, 25న పిటారి అమ్మ ఉత్సవం, వినాయక ఉత్సవం నిర్వహిస్తారు. కార్తీక దీపోత్సవం ధ్వజారోహణంతో ప్రారంభమైంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి సాధారణం కంటే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు. దీంతో పోలీసులు చాలా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అరుణాచలేశ్వరుని గుడి ముందు 64 అడుగుల ఎత్తైన బంగారు తీగ చెట్టు మీద ఉదయం 6 గంటల 10 నిమిషాలకు శివాచార్యులు వేద మంత్రోచ్చారణలు చేసి అరోగర నినాదంతో అన్నామలైకు జెండాను ఎగురవేశారు. అనంతరం అన్నామలైకు భక్తులు అరోగరా నినాదాలు చేశారు. అంతకుముందు అన్నామలయ్యర్ నిట్టమలై అమ్మకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ధ్వజస్తంభం దగ్గర అన్నామలై, నిట్టమలై అమ్మ, పరాశక్తి అమ్మ, వినాయక, మురుగ, చండికేశ్వర దేవుళ్ళు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 10 రోజుల పాటు ఉదయం, రాత్రి సమిమాడ వీడి ఊళ్ళలు నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు 2668 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు. కార్తీక దీపోత్సవానికి దాదాపు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇదిలా ఉండగా ధ్వజారోహణం ప్రారంభమవగానే అనుకోకుండా అక్కడకు ఒక పెద్ద డేగ వచ్చి ఆలయ ధ్వజస్తంభంపై వాలింది. ఈ దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై ఆలయ పూజారిని అడిగితే అరుణాచలంలో చాలా మునులు, గొప్ప గొప్ప శివ భక్తులు ఇలా రకరకాల పక్షుల రూపంలో భక్తులకు దర్శనమిస్తారని వారు తెలిపారు. ఈ విషయం అక్కడి స్థానికులకు, తరచూ ఆలయానికి వెళ్లే భక్తులందరికీ కూడా తెలుసు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.